హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఆమ్లా క్యాండీ చేయబోతున్నాం అండి. చూసుకోండి, ఇలా మనకు ఆమ్లాలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ముందుగా మనకు ఆమ్లాలు తెచ్చుకున్న ఆమ్లాలు బాయిల్ చేసుకోవాలండి. దానికోసం గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా జల్లి ఉన్నట్టు గిన్నె తీసుకొని దాని లోపల ఆమ్లాలు పెట్టుకుంటే మనకు నీళ్ళు వేడైనప్పుడు ఆవిరి పైకి వచ్చినప్పుడు ఆమ్లాలు మంచిగా ఆ ఆవిరిలోనే మగ్గాలండి. ఇలా చూడండి, ఇప్పుడు బంద్ చేసేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఆమ్లాలు మగ్గిపోయినాయండి. స్మూత్గా అయిపోతుంది. ఇలా మనం ప్రెస్ చేయగానే రెండుగా డివైడ్ అయిపోతుంది. దాని పీసులు ఆల్రెడీ మనకు 4-5 పీసులు అవుతాయండి ఒక ఆమ్లాలో. దాని మీద మార్కింగ్ ఉంటాయి కదండి ఆమ్లా మీద, ఆ విధంగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని ఆమ్లాలు కూడా విడివిడిగా ఈజీగా సపరేట్ అయిపోతాయండి. ఇక మనం వీడియోలో చూస్తున్న విధంగా సపరేట్ చేసుకోవాలి. మిగతా ఆమ్లాలు కూడా ఈ విధంగా అన్నీ కూడా సపరేట్ విడివిడిగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఈజీగా సపరేట్ అయిపోతున్నాయి. బాయిల్ చేస్తేనే ఇలా ఈ విధంగా సపరేట్ అవుతాయండి. బాయిల్ చేయకపోతే, బాయిల్ అంటే మనం మొత్తం వాటర్లో వేసి ఉడకాల్సిన అవసరం లేదండి. మనం ఆవిరి పట్టియాలి. ఆవిరి మనం స్టీమ్ చేసుకోవాలండి. ఇడ్లీ ట్రేలు పెట్టుకొని కూడా స్టీమ్ చేసుకోవాలి. కాకపోతే ఇడ్లీ ట్రేలు తక్కువ సరిపోతాయి కాబట్టి వేసుకోలేదు. అండ్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో షుగర్ వేసుకొని ఆ షుగర్లో కొంచెము వాటర్ యాడ్ చేసుకొని మనమైతే మరిగించుకోవాలండి. మరుగుతున్నప్పుడు కొంచెము ఇలాంచి పౌడర్ వేసుకొని ఆ ఫ్లేవర్ కోసం మనం దంచి పెట్టుకోవాలండి. ఇక చక్కగా చిక్కటి షుగర్ పాకంలాగా అయిన తర్వాత మనము విడిగా చేసుకున్నటువంటి ఆమ్లా ముక్కలన్నీ కూడా ఈ షుగర్ పాకంలో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా అన్ని ఆమ్లాలు కూడా ఆమ్ల ముక్కలకు షుగర్ పాకం పట్టేలా మనము మంచిగా కలుపుకుంటూ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం వాటరు వెళ్ళిపోయిన తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లో తీసుకొని డ్రై చేసుకోవడానికి అయితే మనము మిద్దె పైన తీసుకెళ్ళి పెట్టుకున్నానండి. కొంచెం 1 day తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత షుగర్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడరు నెక్స్ట్ డే మనము ఆ ఆమ్లాలకి మొత్తం పట్టించేసి మళ్ళీ డ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఆమ్లా జామున్స్ అండి. ఆమ్లా జామున్స్ ముందు వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్లో షుగర్ తీసుకొని లైట్గా వాటర్ వేసేసి ఉడికించిన తర్వాత అదేవిధంగా స్టీమ్ చేసుకున్న కొన్ని ఆమ్లాలు దీంట్లో పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఈ ఆమ్లాల్ని బాయిల్ చేసే ముందు మనం ముందుగా ఆమ్లాలకి ఒక ఫోర్క్తో మొత్తం ఓకేనా గుచ్చుకోవాలి, పెట్టుకోవాలండి. మంచిగా కుక్ అయిన తర్వాత ఈ ఆమ్లాలన్నీ కూడా కూల్ అయిన తర్వాత 1 day తర్వాత ఇలా మనము హనీ బాటిల్లో అంటే గాజు సీసాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఈ రసాన్ని కూడా దాంట్లోనే పెట్టుకోవాలి. గులాబ్ జామున్ టైప్లో ఉంటాయండి. ఇలా అన్ని ఆమ్లాలు అండ్ దానికి వచ్చినటువంటి రసంని అంటే షుగర్ సిరప్ని కూడా దాంట్లో యాడ్ చేసేసి మనము ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 1 day తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ విధంగా తినాలనుకున్నప్పుడు చూడండి, ఇలా మనం గులాబ్ జామున్ ఏ విధంగా అయితే షుగర్ సిరప్ని పీల్చుకుంటే అదేవిధంగా ఈ ఆమ్లాలు కూడా ఈ షుగర్ సిరప్ను బాగా పీల్చుకొని చక్కటి ఆమ్లా జామున్ టైప్లో రెడీ అవుతాయండి. మీరు కూడా ఇంట్లో తయారు